సంవత్సరాల నుండి నిర్మించడం జరిగింది ఇక్కడ పూర్వీకులు. అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఘనంగా పూజలు చేస్తూ ఈ యొక్క మందిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పూజలు అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మార్కండేయుని యొక్క చరిత్ర చూడడం జరిగింది అంటే అందరికీ ప్రతి ఒక్కరు తెలవడానికై ఈ యొక్క పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకంటే మార్కండేయుడు చిరంజీవిగా ఎలా పేరు వచ్చిందనంటే ఏదైతే యమధర్మరాజు గారు మార్కండేయుని యమపాశం వేసి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు తన శివలింగంకు అడ్డుకొని ఉండి శివలింగము యొక్క విడనాడకుండా అడ్డుకొని ఉన్నాడు. అదేవిధంగా యముడు తన పాశాన్ని విసిరినప్పుడు చిరంజీవిగా ఉన్నటువంటి మార్కండేయుడికి మరియు శివలింగానికి ఆ పాశము విసరడం వలన చుట్టుకొని ఉండడం జరిగింది. అలాగే శివుడు కూడా కోపాగ్రతమైపోయి నాకే యమపాశం విసురుతావా అని చెప్పి ఆ కోపాగ్రతంతో తన పాదంతో యముణ్ణి తన ఛాతిపై తన్నడం జరిగింది. అలాగే కోపాగ్రతమైపోయి కింద పడడము యముడు. తర్వాత దేవతలు వచ్చి ఈ యొక్క యముణ్ణి కాపాడడానికై ప్రతి ఒక్కరూ ఆశ్రయించి యముణ్ణి కాపాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా చరిత్రలో మార్కండేయుడు చిరంజీవిగా ఉన్నాడని అంటే శివభక్తుడిగా ఈ యొక్క మార్కండేయ వంశస్థులకు కూడా మనకు చిరంజీవిగా ఉన్నటువంటి ఈ యొక్క మందిరంలో ప్రతి ఒక్క పూజలు చేసి అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చరిత్ర తెలియాలంటే చరిత్ర యొక్క ఇంకా చాలా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతి గారి యొక్క పద్మశాలి వంశస్థురాలు పద్మావతి దాంట్లో చీరసారాలు ఇప్పటికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి పద్మశాలి వంశస్థుల వద్ద నుండి. అదేవిధంగా శ్రీశైలంలో కూడా తన పట్టు వస్త్రాలతో కూడా మందిరం చుట్టూ నింపడానికై ఈ యొక్క పట్టు వస్త్రాలు సంవత్సరం పొడవుగా నేసి వస్త్రాలు మార్కండ వంశస్థులు పంపడం జరుగుతుంది. చేనేత సహకారంతో చేనేత సోదరులు పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. అందరికి కూడా ఈరోజు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు మా పద్మశాలి సోదరులకు మరియు కుల బాంధవులందరికీ. ఈ యొక్క పద్మశాలి మార్కండేయులు ఆయన మృత్యుంజయులు ఎందుకు అంటున్నామంటే ఆయన శివభక్తుడు, గొప్ప శివభక్తుడు. ఆనాడు ఆయనకు అత్యల్పంగా ఆయన వయసు అనేది ఉండే. ఆ టైంలో ఆయన 12 సంవత్సరాలకే ఆయన అల్పాయుషునటువంటి ఆయనను యముడు ఆయన వృత్తి ధర్మంగా యమపాశాన్ని వేసి తీసుకువెళ్ళడానికి భూలోకానికి వచ్చాడు. అయినప్పుడు ఆయన మా మార్కండేయుడు ఆయన శివభక్తుడు ఆ శివలింగాన్ని అల్లుకొని ఉన్నప్పుడు ఆ శివలింగంతో పాటు మార్కండేయుడు కూడా యమపాశాన్ని విసరడం జరిగింది. దీంతో పరమశివుడు కోపాగ్రుడై ఆయనని నా పరమశివుడు అన్నటువంటి నా యొక్క భక్తుని మీరు తీసుకెళ్ళడానికి వస్తావా యమధర్మరాజా అనుకుంటూ ఆయన కైలాసం నుంచి దిగివచ్చి ఆయన యొక్క త్రిశూలంతో యముడి పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు దేవతలందరూ కూడా భయభక్తులై ఆయన యముని కాపాడడానికి సమై భూమి నుంచి దిగి తీసుకొచ్చేసి ఆ యొక్క కార్యక్రమం యముని సృష్టి కార్యం కోసం ఆ యొక్క యముని కాపాడడానికి పైన దేవతలందరూ దిగివచ్చి ఆ యముని కాపాడారు. ఆ తర్వాత మా యొక్క మార్కండేయులు ఆయన చిరంజీవిగా నిలిచారు. ఆ యొక్క మార్కండేయులు మా యొక్క పద్మశాలి వంశులైనటువంటి అయినందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాము. అందరికి కూడా మార్కండేయ జయంతి ఈ సందర్భంగా సమస్త పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా శ్రీ భక్త మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. నందిపేట పద్మశాలి కుల బాంధవుల తరఫున జై మార్కండేయ.